నమస్తే మిత్రులారా, క్వశ్చన్ ట్యాగ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామని చెప్పాము మనము. కాబట్టి గతంలో ఉన్నటువంటి వీడియోస్ మీరు చూడకుండా తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది మనం చేశాము. చూడండి, డైరెక్ట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. చూడండి, సి ఈజ్ ఏ టాల్ గర్ల్ అనేటువంటిది ఇచ్చారు. ఈజ్ అనేటువంటిది రాసుకుంటున్నా, నాట్ ఇచ్చాడా అండి? లేదు. కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది తీసేస్తున్నాం కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈజెంట్ అవుతుందండి. తర్వాత సి ఇచ్చాడు కాబట్టి సి రాసుకుంటున్న తర్వాత క్వశ్చన్ మార్క్. ఈజెంట్ సి అనేటువంటిది కరెక్ట్ అండి. ఓకే, ఈ రకంగా. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి. మోహన్ లైక్స్. లైక్స్ అనేటువంటిది వర్బన్కు ఎస్ ఫామ్ చేర్చాడు. ఇక్కడ నౌన్ సింగులర్ వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాము హీ కామా సి కామా ఇట్. అదేవిధంగా నౌన్ సింగులర్ వచ్చినప్పుడు కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? డస్ అనేటువంటిది ఉంటుందని చెప్పుకున్నాం మనము. కాబట్టి డస్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అంటే డజెంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మోహన్ అని చెప్పారు కాబట్టి హీ అనేటువంటిది రాస్తామండి. ఓకే, కాబట్టి డజెంట్ హీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా చాలా సింపుల్ అండి. కాకపోతే ఒకటికి రెండు సార్లు ఈ బిట్స్ అనేటువంటిది ఇంత డైరెక్ట్గా నేను చేయడానికి రీజన్ ఏంటంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పర్ఫెక్ట్ ఉంటే తప్పకుండా ఇవన్నీ కూడా ఆన్సర్స్ అయితే ఈజీగా మనం అయితే చేయవచ్చండి. చూద్దాం. ఐ యూజ్డ్ టు డ్రింక్ కాఫీ. చూడండి, యూజ్డ్ టు అనేటువంటిది వస్తే తప్పకుండా మనకి ఏం వాడతామండి? డిడ్ అనేటువంటిది వాడతాం. ఇక్కడ నాట్ అనేటువంటిది వచ్చిందా? లేదు. కాబట్టి డిడెంట్ అనేటువంటిది డైరెక్ట్ రాస్తున్నానండి. తర్వాత ఐ వచ్చింది కాబట్టి తప్పకుండా డిడెంట్ ఐ అనేటువంటిది రాస్తున్నాను. తర్వాత క్వశ్చన్ మార్క్. కాబట్టి ఈ రకంగా డిడెంట్ ఐ అనేటువంటిది ఈ యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది వస్తుంది థర్డ్ సెంటెన్స్కు. దేర్ ఆర్ మౌంటైన్స్. చూడండి, ఇక్కడ దేర్ ఆర్ మౌంటైన్స్. దేర్ అనేటువంటిది చెప్పానండి. దేర్ అనేటువంటిది అలాగే ఉంటుంది. ఆర్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? డైరెక్ట్గా ఆరెంట్ అవుతుంది. కాబట్టి ఆరెంట్ దేర్ ఉంది కాబట్టి దేర్ అదే రకంగా రాస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ బిట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా ఈజీ బిట్స్ ఇవన్నీ కూడా. వన్ లవ్స్ వన్స్ పేరెంట్స్. చూడండి, ఇక్కడ వన్ లవ్స్ అంటే వర్బ్ వన్కు ఎస్ ఫామ్ ఉంది. అంటే ఇందులో ఏం దాగి ఉంటుంది? డస్ దాగి ఉంటుంది. నాట్ ఉందా అండి? ఇక్కడ లేదు కాబట్టి డజెంట్ అవుతుంది. వన్ అనేటువంటిది అదే రకంగా ఉంటుంది. దేర్ అనేటువంటిది అదే రకంగా ఉంటుంది. వన్ అనేటువంటిది అదే రకంగా ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అయితే మనము థియరీ క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నామండి. కాబట్టి తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి, లేకుంటే ఇవన్నీ కన్ఫ్యూజన్ అవుతాయండి. నెక్స్ట్ చాలా మందికి ఏముంటుందంటే ఎగ్జాంపుల్స్ చేయడంలే, ఇంకా మనకు తెలియని విషయం తెలుసుకుందాంలే అనుకుంటా. అట్లా చేయొద్దండి ఎప్పుడు కూడా. తప్పకుండా ఫస్ట్ థియరీ క్లాస్ విని చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ సిక్స్త్ వన్. లెటెస్ట్ స్టార్ట్ ద క్లాస్. కాబట్టి లెటెస్ట్ తోటి స్టార్ట్ అయితే షెల్ వి అనేటువంటిది మనం వాడుతాం అనేటువంటిది చెప్పుకున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ కూడా. నెక్స్ట్ లిజన్ టు మీ. మనము రిక్వెస్ట్ ఉన్నా కానీ, ఆర్డర్ ఉన్నా కానీ, రిక్వెస్ట్, ఆర్డర్ అండ్ మనం ఏదైనా సజెషన్స్ ఇచ్చినా కానీ ఓకే వీటికి మనం ఏం చేస్తామండి అంటే విల్ యూ లేదా ఓంట్ యూ లేదా కెన్ యూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడుతాము అనేటువంటి విషయం అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి రివిజన్ అవుతుందని నేను చెప్తున్నాను. కాబట్టి లిజన్ టు మీ, విల్ యూ లేదా కెన్ యూ లేదా ఓంట్ యూ, ఈ మూడిట్లో ఏదన్నా కరెక్ట్ అయ్యండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎయిత్ వన్ ఒకసారి చూసినట్లయితే ద ప్లేయర్స్ న్యూ ద కోచ్. చూడండి, న్యూ డిడ్ అనేటువంటిది V2 అండి ఇది. కాబట్టి ఏముంటుందండి? డిడ్ అనేటువంటిది ఉంటుంది. డిడ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డిడెంట్ అవుతుంది. ప్లేయర్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి డిడెంట్ దే, తర్వాత క్వశ్చన్ మార్క్. చాలా ఈజీ అండి. నెక్స్ట్ నైన్త్ వన్ చూసినట్లయితే లెట్ మీ సీ యువర్ ఫోటోగ్రఫీ. లెట్ తోటి స్టార్ట్ అయితే ఇంతకుముందే చెప్పుకున్నామను విల్ యూ లేకుంటే ఓంట్ యూ లేకుంటే కెన్ యూ అనేటువంటిది వాడొచ్చు అనేటువంటిది విషయం అయితే చెప్పామండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ రూల్స్ను బ్రేక్ చేయలేము. వీ డోంట్ బ్రేక్ ద రూల్స్, వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ రూల్స్. ఓకే, నెక్స్ట్ 10th వన్. గీత నెవర్ అంటే నాట్ తోటి సమానం. గోస్ టు స్కూల్. చూడండి, గోస్ అంటే ఇక్కడ డస్ దాగి ఉంటుంది. నాట్ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ నెవర్ ఇచ్చారు కాబట్టి డస్. గీత అనేటువంటిది సి కాబట్టి డస్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే ఒక క్వశ్చన్ని చూసినప్పుడే ఆన్సర్ చేయగలిగే స్థాయికి ఎప్పుడు వస్తామంటే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనకు టక్కున గుర్తు రావాలండి. 11th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుందండి, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, నో బడీ వస్తే తప్పకుండా దే అనేటువంటిది వాడాలని చెప్పాం మనం.
ఓకే. తర్వాత ఈజ్ అనేటువంటిది వాడారు. దేకు ఈజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా సూటబుల్ కాదు. ఏమొస్తుందండి? ఆర్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజ్ అనేటువంటి దానికి సూటబుల్, ఇక్కడ మనం దే అనేటువంటిది వాడతాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆర్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆర్ దే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్, మళ్ళొకసారి వినడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 12th one, we ought to respect the elders. ఓకే, కాబట్టి ought to అంటే oughtn't, we అనేటువంటిది we ఉంది కాబట్టి తర్వాత shouldn't we అనేటువంటిది కూడా రాయడానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ టుడే ఈజ్ ఏ హాలిడే, ఈజ్ ఇచ్చిండు, నాట్ ఉందా అండి? లేదు. ఈజెంట్ తర్వాత టుడే అనేటువంటిది ఏ రకంగా మారుతుంది? ఇట్గా మారుతుంది. కాబట్టి ఈజ్ నాట్ ఇట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈజెంట్, అదేవిధంగా ఇట్ ఈజెంట్ ఇట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th one ఒక్కసారి మనం చూసినట్లయితే, దిస్ ఈస్ ఏ బిగ్ మిస్టేక్. ఈజ్ అన్నాడు, ఈజ్ నాట్, ఇజెంట్, దిస్ అన్నాడు, దిస్ అంటే ఇట్ అండి. కాబట్టి ఇజెంట్ ఇట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సి మస్ట్ టేక్ రెస్ట్, మస్ట్ నాట్ సి డైరెక్ట్ ఆన్సర్ అండి. మస్ట్ నాట్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నథింగ్ వెంట్ రాంగ్, ఇంపార్టెంట్. ఓకే, వెంట్ అన్నాడు, వెంట్ అంటే V2 అండి. వెంట్ అంటే ఏంది? V2 అంటే ఏం దాగి ఉంటుంది? డిడ్. నాట్ ఉందా అండి? ఇక్కడ నథింగ్ అనేటువంటిది నాట్ తోటి సమానం కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము? డిడ్ ఇట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కొన్ని కావాలంటే తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా యూస్ఫుల్ వీడియోని అదేవిధంగా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.